అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టే దిశగా అడుగులు వేస్తున్నారా? ఒక్క ఇరానే కాదు, ఆ దేశంతో వ్యాపారం చేసే ప్రపంచ దేశాలన్నిటినీ టార్గెట్ చేస్తున్నారా? ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇరాన్కు ఆర్థికంగా సాయం చేసే దేశాలు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ మాత్రం అమెరికా తమపై ఎకనామిక్ వార్ ప్రకటించిందంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పటివి కావు. ఇరాన్ అణు కార్యక్రమం, మిడిల్ ఈస్ట్లో ఆ దేశ ప్రభావం, చమురు ఎగుమతులు వంటి అంశాలపై చాలా కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇప్పుడు అవి సైనిక స్థాయి నుంచి ఆర్థిక స్థాయికి చేరాయి. ఇరాన్ను నేరుగా బలహీనపరచడమే కాకుండా ఆ దేశానికి డబ్బు వచ్చే మార్గాలను, చమురు అమ్మకాలను, బ్యాంకింగ్ లావాదేవీలను, వాణిజ్య మార్గాలను దెబ్బతీయడం ద్వారా ఒత్తిడి పెంచాలని ట్రంప్ ప్రభుత్వం చూస్తుంది. దీనినే ఎకనామిక్ ప్రెషర్గా చెప్పొచ్చు. ఇరాన్కు ఆర్థికంగా కీలకమైన ఆదాయ వనరు చమురు. అందుకే అమెరికా ప్రధానంగా ఇరాన్ ఆయిల్ రెవెన్యూను టార్గెట్ చేస్తుంది. ఇరాన్ చమురును కొనుగోలు చేసే సంస్థలు, దానికి సహకరించే షిప్పింగ్ కంపెనీలు, బ్యాంకులు, మధ్యవర్తి సంస్థలపై చర్యలు తీసుకోవడం ద్వారా ఇరాన్ ఆదాయాన్ని తగ్గించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తుంది. ఇరాన్ ఆర్థికంగా బలహీనపడితే సైనిక కార్యకలాపాలను, ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగించడం కూడా కష్టమవుతుందని అమెరికా భావిస్తుంది. అయితే ఈసారి ట్రంప్ హెచ్చరికలో కీలకమైన అంశం సెకండరీ శాంక్షన్స్. అంటే ఇరాన్పై మాత్రమే ఆంక్షలు విధించడమే కాదు, ఇరాన్తో వ్యాపారం చేసే మూడో దేశానికి చెందిన కంపెనీలు లేదా ఆర్థిక సంస్థలపై కూడా అమెరికా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒకవైపు ఇరాన్తో వ్యాపారం కొనసాగించాలా, మరోవైపు అమెరికా మార్కెట్, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో సంబంధాలను కాపాడుకోవాలా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇరాన్ ఇప్పటికే చాలా సంవత్సరాలుగా అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొంటుంది. అందుకే ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు షాడో ట్యాంకర్స్, ఫ్రంట్ కంపెనీస్, ఆల్టర్నేటివ్ పేమెంట్ నెట్వర్క్స్ వంటి మార్గాలను ఉపయోగిస్తూ చమురు వ్యాపారం కొనసాగిస్తుంది. ఈ నెట్వర్క్లను కూడా దెబ్బతీయడం ద్వారా ఇరాన్కు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా తగ్గించాలని అమెరికా ప్రయత్నిస్తుంది. అంటే ఇది కేవలం ఒక దేశంపై శాంక్షన్స్ విధించడమే కాదు, ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తున్న మొత్తం సప్లై చైన్ను టార్గెట్ చేసే ప్రయత్నంగా చూడొచ్చు. ఇక్కడే చైనా పాత్ర కూడా అత్యంత కీలకంగా మారుతుంది. ఇరాన్ చమురును కొనుగోలు చేసే దేశాల్లో చైనా ప్రధానమైంది. 2025లో చైనా రోజుకు సుమారు 1.38 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. కాబట్టి ఇరాన్ చమురు ఆదాయాన్ని పూర్తిగా దెబ్బతీయాలంటే చైనా కొనుగోళ్లు కూడా అమెరికా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చైనా సంస్థలు లేదా బ్యాంకులపై చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే అది అమెరికా ఇరాన్ వివాదాన్ని దాటి యుఎస్ చైనా ఎకనామిక్ టెన్షన్స్గా మారే అవకాశం ఉంటుంది. భారత్ విషయంలోనూ పరిస్థితిని గమనించాల్సిందే. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్తో భారత వాణిజ్యం గతంతో పోలిస్తే చాలా పరిమితమైంది. ప్రస్తుతం ఇరాన్తో భారత్ ప్రధానంగా హ్యుమానిటేరియన్ గూడ్స్ వంటి రంగాలలో వాణిజ్యం చేస్తుంది. అయితే ట్రంప్ సెకండరీ శాంక్షన్స్ను మరింత విస్తృతంగా అమలు చేస్తే ఇరాన్తో వాణిజ్య సంబంధాలు ఉన్న భారతీయ కంపెనీలు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి రావచ్చు. అయితే ట్రంప్ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్జీ అమెరికా చర్యలను ఎకనామిక్ టెర్రరిజం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో భారీగా అప్పులు, విపరీతంగా వడ్డీ భారం పెరిగిందని ఆరోపించారు. ఈ సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. అమెరికా అప్పులు $40 ట్రిలియన్ చేరుకున్నాయని సూచించే మీడియా నివేదికలను ఆయన ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేయాలని ట్రంప్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా ఎకనామిక్ వార్గా పేర్కొంటూ ఎదురుదాడికి దిగుతుంది. ఈ పోరాటంలో చైనా, ఇరాన్ చమురు కొనుగోలు, ఇతర దేశాల వాణిజ్య సంబంధాలు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ, చమురు మార్కెట్ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఒకవేళ అమెరికా ఇరాన్కు సహాయం చేసే దేశాలపై కూడా పెద్ద ఎత్తున సెకండరీ శాంక్షన్స్ విధిస్తే ఇది కేవలం యుఎస్ వర్సెస్ ఇరాన్ పోరుగా కాకుండా మరిన్ని దేశాలను ఇరుకున పెట్టే పెద్ద జియోపొలిటికల్ బ్యాటిల్గా మారే అవకాశం ఉంది. అయితే ఈసారి ట్రంప్ హెచ్చరికలో కీలకమైన అంశం సెకండరీ శాంక్షన్స్. అంటే
ఇరాన్పై మాత్రమే ఆంక్షలు విధించడమే కాదు, ఇరాన్తో వ్యాపారం చేసే మూడో దేశానికి చెందిన కంపెనీలు లేదా ఆర్థిక సంస్థలపై కూడా అమెరికా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒకవైపు ఇరాన్తో వ్యాపారం కొనసాగించాలా, మరోవైపు అమెరికా మార్కెట్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో సంబంధాలను కాపాడుకోవాలా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇరాన్ ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఇరాన్ అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొంటుంది. అందుకే ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు షాడో ట్యాంకర్స్, ఫ్రంట్ కంపెనీస్, ఆల్టర్నేటివ్ పేమెంట్ నెట్వర్క్స్ వంటి మార్గాలను ఉపయోగిస్తూ చమురు వ్యాపారం కొనసాగిస్తుంది. ఈ నెట్వర్క్లను కూడా దెబ్బతీయడం ద్వారా ఇరాన్కు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా తగ్గించాలని అమెరికా ప్రయత్నిస్తుంది. అంటే ఇది కేవలం ఒక దేశంపై శాంక్షన్స్ విధించడమే కాదు, ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తున్న మొత్తం సప్లై చైన్ను టార్గెట్ చేసే ప్రయత్నంగా చూడొచ్చు. ఇక్కడే చైనా పాత్ర కూడా అత్యంత కీలకంగా మారుతుంది. ఇరాన్ చమురును కొనుగోలు చేసే దేశాల్లో చైనా ప్రధానమైంది. 2025లో చైనా రోజుకు సుమారు 1.38 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. కాబట్టి ఇరాన్ చమురు ఆదాయాన్ని పూర్తిగా దెబ్బతీయాలంటే చైనా కొనుగోళ్లు కూడా అమెరికా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చైనా సంస్థలు లేదా బ్యాంకులపై చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే అది అమెరికా ఇరాన్ వివాదాన్ని దాటి యుఎస్ చైనా ఎకనామిక్ టెన్షన్స్గా మారే అవకాశం ఉంటుంది. భారత్ విషయంలోనూ పరిస్థితిని గమనించాల్సిందే. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్తో భారత వాణిజ్యం గతంతో పోలిస్తే చాలా పరిమితమైంది. ప్రస్తుతం ఇరాన్తో భారత్ ప్రధానంగా హ్యుమానిటేరియన్ గూడ్స్ వంటి రంగాలలో వాణిజ్యం చేస్తుంది. అయితే ట్రంప్ సెకండరీ శాంక్షన్స్ను మరింత విస్తృతంగా అమలు చేస్తే ఇరాన్తో వాణిజ్య సంబంధాలు ఉన్న భారతీయ కంపెనీలు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి రావచ్చు. అయితే ట్రంప్ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్జీ అమెరికా చర్యలను ఎకనామిక్ టెర్రరిజం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో భారీగా అప్పులు, విపరీతంగా వడ్డీ భారం పెరిగిందని ఆరోపించారు. ఈ సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. అమెరికా అప్పులు $40 ట్రిలియన్ చేరుకున్నాయని సూచించే మీడియా నివేదికలను ఆయన ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేయాలని ట్రంప్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా ఎకనామిక్ వార్గా పేర్కొంటూ ఎదురుదాడికి దిగుతుంది. ఈ పోరాటంలో చైనా, ఇరాన్ చమురు కొనుగోలు, ఇతర దేశాల వాణిజ్య సంబంధాలు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ, చమురు మార్కెట్ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఒకవేళ అమెరికా ఇరాన్కు సహాయం చేసే దేశాలపై కూడా పెద్ద ఎత్తున సెకండరీ శాంక్షన్స్ విధిస్తే ఇది కేవలం యుఎస్ వర్సెస్ ఇరాన్ పోరుగా కాకుండా మరిన్ని దేశాలను ఇరుకున పెట్టే పెద్ద జియోపొలిటికల్ బ్యాటిల్గా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇరాన్పై అమెరికా ఒత్తిడి ప్రధానంగా మిలిటరీ ప్రెషర్, శాంక్షన్స్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఆ ఒత్తిడిని మరింత విస్తరించి ఇరాన్కు ఆర్థికంగా అండగా నిలిచే దేశాలపైన ప్రభావం చూపాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ఎకనామిక్ వార్తో ఇరాన్ను నిజంగానే ఒంటరి చేయగలరా, లేక చైనా సహా ఇతర దేశాలతో అమెరికాకు మరో కొత్త ఆర్థిక పోరును తెచ్చిపెడతారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మరి ఈ పోరాటం భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.